హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేక్ ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అండ్ మా డే అయితే ఫైనల్గా ఇలా స్టార్ట్ అయిందనమాట. రూమ్లో ఫ్రెష్ అయ్యి గ్రీన్ టీతో మా డే స్టార్ట్ చేసాం. అండ్ ఫ్రెష్ అయిన తర్వాత ఆబ్వియస్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలి కాబట్టి పైనుంచి కింద దిగిపోయి అనమాట. మా రూమ్ వచ్చేసరికి 3rd ఫ్లోర్లు ఇచ్చారు అండ్ ఫంక్షన్ హాల్ వచ్చేసరికి 2nd ఫ్లోర్లు ఉంటుంది. సో ఫంక్షన్ హాల్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసుకున్నాం. అది మా బర్త్డే అవుట్ఫిట్ అనమాట. రామ్ గారు సీరియస్గా ఫ్లెక్స్ ఫోటో ఇవన్నీ తీసుకుంటున్నాడు. అండ్ మేమైతే అరేంజ్మెంట్స్ పోడియం ఎక్కడ ఉండాలి, వచ్చిన వాళ్ళు అలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ అయితే మేము చాలా అంటే చాలా ఎగర్గా వెయిట్ చేసాము ఈ రోజు కోసం. అండ్ ఫైనల్లీ మా డే అయితే స్టార్ట్ అయింది. మా డే మెమరబుల్ డే కావడానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు అనమాట. ఎంత క్యూట్గా ఉంటారంటే వీళ్ళిద్దరూ నిజంగా డే మొత్తం మీద నా ఫేవరెట్ అయిపోయారు అనమాట. వీళ్ళతో ఆడుకుంటూ వాళ్ళు చేసే అల్లదంతా మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఫస్ట్ మేము ఏదైనా ఫంక్షన్స్ వెళ్తే అలాగే పరిగెట్టే వాళ్ళం. మా వెనకాల మమ్మల్ని పట్టుకోవడానికి మా పేరెంట్స్ పరిగెట్టేవారు. అండ్ ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్న ఆవిడ త్రివేణి గారండి. ఈవిడ వైజాగ్ ఉమెన్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ జనసేన పార్టీ. అండ్ మాకందరికి ట్విన్స్ దానికైనా ఒక బ్యాక్ బోన్ లా నిలబడతారు. ఈవిడ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అనమాట ఈవిడ. దాని తర్వాత ఎవరికి వచ్చినారు కదా ట్విన్స్ అని, వాళ్ళిద్దరు మా ట్విన్స్ దానికనే మాకు వచ్చి మాతో సపోర్ట్ చేసేది వాళ్ళిద్దరే. అండ్ మా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది డాన్స్ ప్రోగ్రామ్స్తో. అండ్ మా ఆవిడైతే హౌసీ బుక్స్ పంచిపెట్టేస్తున్నాడు. ఈ ట్విన్స్ చూడండి అందరూ చక్కగా సేమ్ టు సేమ్ వేసుకుని అందరూ చాలా బాగా రెడీ అయిపోయారు. మా కడప బ్రదర్స్ అయితే రాకింగ్ అనమాట. హౌస్ టికెట్స్ లెక్కినప్పుడు చూసుకున్నారు. వీళ్ళిద్దరు చెప్పాను కదండి, వీళ్ళిద్దరు మాకు ట్విన్స్ డే బ్యాక్ బోన్ అనమాట. ఇందాక మాట్లాడిన వాళ్ళు వీళ్ళ మదర్, వీళ్ళు రమ్య లావణ్య అన్నమాట. వీళ్ళు ఫ్రమ్ వైజాగ్. అండ్ వీళ్ళు అందరూ కూడా ట్విన్స్ చాలా బాగా, అంటే ఈ రోజు కోసం మేము ఎంతగానో ఎగర్గా వెయిట్ చేస్తామో ఆ రోజు రానే వచ్చేసింది. సో మా ట్విన్స్ సెలబ్రేషన్స్ చూడండి మరి. అండ్ ఫైనల్లీ మా ర్యాంప్ వాక్ అయితే ప్లాన్ చేశారనమాట. సడన్ ఎంట్రీతో డోర్స్ ఓపెన్ చేసుకుని వస్తుంటే అందరూ అంటే చాలా బాగుంది. మాకు ఆ ఫీల్ చాలా బాగా నచ్చింది. అందరూ ఒక స్లో మోషన్లో తెద్దాం అనుకున్నాం కానీ మాకు పని అవ్వలేదు. సో అది మా డ్రెస్ అనమాట. అంటే గ్రూప్ డాన్స్ అన్నారని గ్రూప్ డాన్స్ చేద్దామని అందరూ స్టేజ్ ఎక్కాం. కానీ ఆబ్వియస్గా హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఆ బాధలు తప్పవండి. మీరు హైట్ ఉన్నారు కదా, వెనక్కి వెళ్ళిపోయి మమ్మల్ని వెనక్కి వస్తారు, కొట్టుకున్న వాళ్ళందరూ ముందు తీసుకొస్తారు. ఆల్మోస్ట్ అంటే మా హైట్ ఉన్న వాళ్ళ బాధలు మీకు ఏం తెలుస్తాయండి, అది హైట్ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. అంటే దేంట్లోని అన్నిట్లోనే ముందు ఉండాలనుకుంటాం కానీ అన్నిట్లోని వెనకాలే ఉంటాం. ఎందుకు అంటే హైట్ ఎక్కువ అంటారు. ఇది ఏ రోజున అర్థం అవుతుంది. డాన్స్ చేస్తున్నాడు మా వాళ్ళు చూడండి, మాకు వేసే రాడ్ మామూలు రాడ్ కాదు. వద్దు బాబోయ్ అంటే మాట వినరు. అండ్ వీళ్ళిద్దరి గురించి అయితే చెప్పాలి. వీళ్ళిద్దరు వచ్చేసరికి హర్షిని హర్షిత అనమాట. వీళ్ళు యానం నుంచి వచ్చారు. వీళ్ళు ఏంటంటే చాలా మల్టీ టాలెంటెడ్ గర్ల్స్ అని చెప్పాలి. వీళ్ళిద్దరు కూడా జిమ్ ట్రైనర్స్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ అందులో చిన్నవాడైతే నేషనల్ అథ్లెటిక్స్ అనమాట, అండ్ స్విమ్మర్ కూడా. అండ్ పెద్దవాడు వచ్చేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. వాళ్ళ ఫిట్నెస్ మామూలు ఫిట్నెస్ కాదు. వాళ్ళ పక్కన మీద నుంచుంటే చాలా అంటే చాలా సిగ్గేసింది మాకు. అండ్ ఫైనల్లీ జనసేన ఎమ్మెల్యే వైజాగ్ సౌత్
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ గారు అయితే మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట. సో కేక్ కటింగ్ కూడా మేము అక్కడే ఆయనతోనే కట్ చేయించుకొని అండ్ మా ట్విన్స్ డే అందరూ కూడా కేక్ షేర్ చేసుకున్నాము. అండ్ అక్కడికి ఆయనతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేసారు. సో ప్రెస్ వాళ్ళు మొత్తం మేము అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చుకొని ఇదంతా చాలా హడావడి అయిపోయింది. సో యాక్చువల్గా ఆయన వస్తారని అనుకోలేదు, ఎందుకంటే మేము ముందు రోజు వెళ్తున్నప్పుడు ఆయన చాలా బిజీ స్కెడ్యూల్ అని చెప్పారు. సో దాంతో ఆయన వస్తారా రాదా అనుకున్నారు. సో సడన్గా సార్ కూడా వంశీకృష్ణ సార్ కూడా చాలా సడన్గా అనుకోని అప్పటికప్పుడు ఓకే అమ్మా నేను వస్తాను, ట్విన్స్ అందరినీ నేను కలుస్తాను ఈ ట్విన్స్ అందరినీ అని చెప్పి మాకు నెక్స్ట్ ఇయర్ మీకు కావాలంటే మేము సపోర్ట్ చేస్తాము సో చెప్పి మాకు చాలా భరోసా ఇచ్చారన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ సార్. అండ్ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు వన్ బై వన్ మాట్లాడుతూ మాకైతే చాలా బూస్టింగ్ ఇచ్చారన్నమాట ఈవెంట్కి. అండ్ ప్రెస్ వాళ్ళు వస్తారు, అందరితో ఎలా ఇంటర్వ్యూస్ చేసుకుంటారు. అంటే అన్ని ఛానల్స్ వచ్చాయి. సుమన్ టీవీ వచ్చింది, TV9 వచ్చింది, NTV వచ్చింది, TV5 వచ్చింది, iNews వచ్చింది, యూట్యూబ్ ఛానల్స్ మ్యాక్సిమం అన్ని కవర్ చేశారు అనమాట. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చాయి, చిన్నదేంటి పెద్దదేంటి, విశాఖపట్నం లోకల్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సెంట్రల్ పెద్ద యూట్యూబ్ ఛానల్స్ లైక్ సుమన్ టీవీ అటువంటి అన్ని కూడా వచ్చాయి. సో ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే మేము స్టార్ట్ చేసాము. కేక్ కటింగ్ అంటే మాకు ఎప్పుడు కూడా ఈ కేక్స్ చాలా స్పెషల్ అనమాట. ఎన్ని కేక్స్ వచ్చినా సరే, ఎందుకంటే ఆ స్పెషల్ డిజైన్ కేక్ ట్విన్స్ డే కోసం మనం డిజైన్ చేయించుకుంటాము. అండ్ ఈ ట్విన్స్ డే మరొక స్పెషల్ సర్ప్రైజ్ ఏంటంటే మాకు ఈ ట్విన్స్ డే అంతా కూడా మేము చేసుకునేదంతా ఒక ఎత్తు అయితే దీని తర్వాత మాకు CMR వాళ్ళు ఒక ఇదేంటి మంచి సర్ప్రైజ్ అని ఇచ్చారని చెప్పాలి. మాకు ఆ సర్ప్రైజ్ ఏంటో చూడండి. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్ గా CMR సెంట్రల్ కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వాళ్ళు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారని CMR సెంట్రల్ కి అయితే వచ్చేసాము. మొత్తం ట్విన్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక 30 to 40 పెయిర్ ట్విన్స్ అందరూ కూడా వైజాగ్ CMR సెంట్రల్ కి అయితే వచ్చాము. అక్కడ CMR సెంట్రల్ లో ఇలా మేము ట్విన్స్ ఉన్నాము అండ్ ఇంకా మీ ఫ్యామిలీస్ లో ఉన్న ట్విన్స్ ఉంటే చెప్పండి అనగానే మాకు ఆల్మోస్ట్ దగ్గర ఒక 6 పెయిర్స్ వరకు నేమ్స్ ఇచ్చారన్నమాట. మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయండి, మేము ఇయర్లీ కలుస్తాము, మిగతా ఇలా ఎంజాయ్ చేస్తామని చెప్పారు. అండ్ మా ట్విన్స్ అందరూ మేము అక్కడ చేసిన ఒక ఎత్తు అయితే ఇక్కడ మళ్ళీ మాకు డ్యాన్సులు CMR సెంటర్లో ఏంటంటే పైనుంచి మా ట్విన్స్ అందరి మీదకి బెలూన్స్ వదిలేరు అనమాట. అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్. అంటే వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను కానీ మ్యాక్సిమం అవ్వలేదు.
సో ఈవెంట్ అయితే ఇది మెయిన్ స్టార్ ఐటమ్ అని చెప్పాలి. సో ఫస్ట్ సిఎంఆర్ సెంట్రల్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సిఎంఆర్ సెంట్రల్ వాళ్ళు ఈ ఇలా ప్లాన్ చేయడం నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వాళ్ళు ఇలాగే రమ్మంటున్నారు. సో నెక్స్ట్ వెన్స్డే కూడా ఇలాగే చేయండి, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని మాకైతే వాళ్ళు హామీ ఇచ్చారనమాట. అండ్ మేనేజర్ సార్కి అయితే మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సిఎంఆర్ సెంట్రల్లో అందులోను ఎల్ఈడి టీవీలో మా అందరు ఫొటోస్ చూసుకుంటే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్స్ అనమాట. వీళ్ళందరూ ట్విన్స్ అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చారు మా దగ్గరికి మాతో ఎంజాయ్ చేయడానికి. సో సిఎంఆర్ సెంట్రల్లో మేము అందరం కూడా కేక్ కటింగ్ చేసి అక్కడ కూడా ఒక చిన్న గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం విత్ ఆల్ ద మేనేజ్మెంట్ స్టాఫ్ ఆఫ్ సిఎంఆర్ సెంట్రల్. సిఎంఆర్ సెంట్రల్ అందరితో కూడా ఒక గ్రూప్ ఫోటో వాళ్ళు అడిగారు. సో వాళ్ళందరితో పాటు మేము గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అండ్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవాలి. సో సిఎంఆర్ సెంట్రల్ బయటకు వచ్చేసరికి మా వాడు అంటే జనరల్గా చిన్నపిల్లలకేమో అనుకున్నాం, కానీ ఇది అంటే మేము చిన్నపిల్లలకేమో అనుకుని వెయిట్ ఎంత వెయిట్ అన్నా ఎక్కొచ్చా అంటే ఎవరన్నా పర్లేదండి ఎక్కొచ్చు అని చెప్పారు. సో మా వాడైతే ట్రై చేశాడు. మా ఫస్ట్ 1-2 జంప్స్ అయితే భయం వేసినట్టు కానీ తర్వాత నుంచి అయితే భయం ఏం వేయలేదంట. మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా చాలా బాగుంది. ఒక టైంలో అయితే పైదాకా తీసుకెళ్ళి కింద పడ్డాడు. సో మాకైతే కింద నుంచి ఎంత ఫన్ జనరేట్ అయిందో మా వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో తెలిసిపోద్ది అనమాట. వాడు అరిసే అరుపులు కానీ అంత కింద చాలా అంటే చాలా నవ్వుకున్నాం మేము అని చూసి. అండ్ మీరు చూస్తుంది ఇదే మా ఫస్ట్ వీడియో అయితే కనుక ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. Bye bye.